రెజ్లింగ్ ఛాంపియన్ ఒలింపిక్ మెడల్ విన్నర్ బజరంగ్ పూనియాని ఏకంగా 4 ఇయర్స్ రెజ్లింగ్ నుంచి బ్యాన్ చేస్తున్నట్టు ఈరోజు అనౌన్స్ చేసింది నాడా. తనని కావాలని అథ్లెటిక్స్కి దూరం చేయాలని నాడా ప్లానింగ్ చేస్తోందని, వరల్డ్ ప్రెసిడెంట్ని అపోజ్ చేస్తూ ఫైట్ చేయడం వల్లే తన మీద రివెంజ్ తీర్చుకుంటున్నారని అంటున్నాడు బజరంగ్. मेरे पास भी मेल आया है नाडा की तरफ से कि आपके ऊपर 4 साल का बैन लगाया गया है. బట్ ఇక్కడ కరెక్ట్ ఎవరు? అసలు బ్యాన్ ఎందుకు పడింది? 8 నెలల నుంచి నాడాకి బజరంగ్కి మధ్య జరుగుతున్న ఫైట్ ఏంటి? బజరంగ్ పునియాకి ఊహించని షాక్ ఇచ్చింది నాడా. టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుని దేశం మొత్తం గర్వపడేలా చేసిన పూనియాని ఏకంగా 4 ఏళ్ల పాటు ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్లో పోటీ చేయకుండా బ్యాన్ చేసింది. నాడా తీసుకున్న ఈ డెసిషన్ అటు స్పోర్ట్స్ ఫీల్డ్లోనే కాకుండా పొలిటికల్గా కూడా భారీ కాంట్రవర్సీకి దారి తీసేలా ఉంది. అసలు వివాదం ఎక్కడ మొదలైంది? నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఈ నాడా ఈ ఏడాది మార్చి 10న జరిగిన నేషనల్ టీమ్ సెలక్షన్స్ ట్రయల్స్లో యూరిన్ శాంపిల్స్ ఇవ్వలేదనే రీజన్ చూపించి ఏప్రిల్ 23న రెజ్లింగ్ ఫెడరేషన్ నుంచి సస్పెండ్ చేసింది బజరంగ్ పూనియాని. వరల్డ్ గవర్నింగ్ బాడీ కూడా నాడా డెసిషన్కి సపోర్ట్గా పూనియాని సస్పెండ్ చేసింది. దీంతో బజరంగ్ అటు నేషనల్తో పాటు ఇటు ఇంటర్నేషనల్ రెజ్లింగ్లో కూడా ఎక్కడ పోటీలో కంటెస్ట్ చేసే అర్హత పోగొట్టుకున్నాడు. అయితే మే 31న నాడాలోని ఓ సబ్ వింగ్ అయిన యాంటీ డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ ADDP ఈ సస్పెన్షన్ని టెంపరీగా ఎత్తేసింది. కానీ ఆ తర్వాత జూన్ 23న ఇదే విషయంలో మళ్ళీ అధికారిక నోటీసులు పంపించింది నాడా. దీన్ని బజరంగ్ జూలై 11న ఛాలెంజ్ చేస్తూ కౌంటర్ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ మీద సెప్టెంబర్ 30, అక్టోబర్ 4న హియరింగ్ జరిగింది. అయితే ఇక్కడే బజరంగ్కి భారీ షాక్ ఇచ్చింది ADDP. డోపింగ్ చట్టంలోని ఆర్టికల్ 10.3.1 ప్రకారం బజరంగ్ తప్పు చేశాడని చెబుతూ అతడిపై 4 ఇయర్స్ బ్యాన్ విధిస్తూ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే ఈ ఇష్యూలో బజరంగ్ వెర్షన్ గురించి మాట్లాడుకుంటే మార్చి 10న తను శాంపిల్స్ ఇవ్వను అనలేదంటున్నాడు బజరంగ్. అయితే డిసెంబర్ 2023లో తన శాంపిల్స్ తీసుకెళ్ళడానికి ఇచ్చిన టెస్టింగ్ కిట్ ఎక్స్పైర్ అయిపోవడానికి రీజన్ చెబితే ఇప్పుడు శాంపిల్స్ ఇస్తానని మాత్రమే చెప్పాననేది బజరంగ్ వెర్షన్. నాడా మాత్రం అదంతా కరెక్ట్ కాదని, టెస్ట్ కిట్ తీసుకెళ్లిన నాడా ఆఫీసర్ ప్రాపర్గా అన్ని చెక్ చేసే తీసుకెళ్లాడని, బజరంగ్ ఇంటెన్షనల్గా డెలిబరేట్గానే టెస్ట్కి శాంపిల్స్ ఇవ్వలేదని చెబుతోంది. గొడవ ఎక్కడ మొదలైంది? గతంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్న బ్రజ్భూషణ్ శరణ్ సింగ్ విమెన్ రెజ్లర్స్ని హెరాస్ చేశారంటూ బజరంగ్తో పాటు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ ఇంకొంతమంది ఢిల్లీలో భారీ నిరసనలు చేశారు. ఆ తర్వాత సాక్షి మాలిక్ అథ్లెటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేస్తే వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వినేష్ ఈ మధ్యనే హర్యానాలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవగా బజరంగ్ ప్రస్తుతం ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ లీడర్ అయ్యాడు. ఇలాంటి టైంలో తనపై బ్యాన్ పడడంతో ఇదంతా కావాలని చేస్తున్నారని అంటున్నాడు బజరంగ్. ఇక్కడ ఎవరి వెర్షన్ కరెక్ట్ అనేది మనం చూస్తే బజరంగ్ చెబుతున్న వెర్షన్లోనూ నాడా వెర్షన్లోనూ మనకి ఓ పాయింట్ క్లియర్గా కనిపిస్తోంది. అదేంటంటే సెలక్షన్స్ టైంలో బజరంగ్ యూరిన్ శాంపిల్స్ ఇవ్వలేదు. శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే అతడిపై యాక్షన్ తీసుకునే అవకాశం నాడా చేతిలోకి వెళ్ళిపోతుంది. నాడా యాంటీ డోపింగ్ రూల్ బుక్లోని ఆర్టికల్ 20.1 అండ్ 20.2 ఈ విషయాన్ని క్లియర్గా చెబుతోంది. సో డిసెంబర్ 23లో నిజంగా ఎక్స్పైరీ టెస్టింగ్ కిట్స్ వచ్చాయా లేదా అనేది క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు బజరంగ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో బంతి నాడా కోర్టులోకి వెళ్ళిపోయింది. నిజంగానే రెజ్లింగ్ ఫెడరేషన్ రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆ ఛాన్స్ మాత్రం బజరంగ్ తనంతట తానే తీసుకెళ్ళి అఫీషియల్స్ చేతిలో పెట్టేశాడు. సో ఇక్కడ బ్యాన్ని బజరంగ్ ఎదుర్కోవాల్సిందే. మరి మీరేమంటారు? బజరంగ్ పునియా బ్యాన్పై మీ ఒపీనియన్ ఏంటి? బజరంగ్ని కావాలని ఇలా స్పోర్ట్స్కి దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని మీరు అనుకుంటున్నారా? లేదంటే నాడా చేసిందే కరెక్ట్ అంటారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.